రహస్య రాకడ. వచ్చేది బహిరంగ రాకడ కాదు, రహస్య రాకడ. ప్రభు మధ్యాకాశములకు వచ్చి కడబోర ధ్వని వినబడుతుంది. మేఘముల మీద మనం ఆయన ఎద్దుకు కొనుపోబడతాం. నీవు ఆ మేఘాల మీదకి ఎక్కాలి అంటే నీవు సంపాదించుకుంది ₹1,00,00,000, 2 కోట్ల, వెనకమాల 10 కోట్ల, ఎంత సంపాదించుకున్న సంపాదన చూడడు. భక్తి ఉందా? మేఘం వచ్చి నీ పాదాల కింద నిలబడుతుంది, నేను ఆకాశములకు తీసుకువెళ్ళిపోతుంది. నువ్వు ఎత్తబడాలి అంటే, పరలోకములోనికి ఎత్తబడాలి అంటే, ఈ లోకములో దేవుని ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే, నా ప్రభు చెప్పే మాట ఒకటే, భక్తిలో మనము శ్రద్ధను కనపరచుదుముగాక. ఒక తీర్మానం కలిగి వెళ్ళండి. నేను భక్తిని చేస్తాను, నేను బైబిల్ చదువుతాను, నేను ప్రార్థన చేసుకుంటాను, వాక్యానుసారంగా బ్రతుకుతా, తల్లిదండ్రులకు లోబడతాను, పెద్దలకి లోబడి ఉంటాను, వాక్యానుసారమైన జీవితం నేను చేస్తాను, భార్యను ప్రేమిస్తాను, భర్తకు లోబడి ఉంటాను, పిల్లల్ని ఇసిగించను, ఒక క్రమబద్ధమైన జీవితాన్ని కొరకు నేను జీవిస్తాను. ఒక తీర్మానము కలిగి వెళ్ళు. నీవు చేస్తున్న భక్తికి తగిన ఆశీర్వాదం నా ప్రభు నీకు దయచేయునుగాక.